యువర్ ఆనర్, నా క్లయింట్ మీద తన వైఫ్ను దొరడ మీదకి కొట్టిందని చెప్పి కేసు పెట్టారు. కానీ నిజం ఏంటంటే మావోని ఆమె కడుపులో పిడిగిలు బట్టి కూర్చొని 3 రోజులుగా సరకలు తాగున్నామండి. పొద్దుల ఆకులు వేసుకుని మా ఇంటికి వచ్చి నేర్చుకుంటా. ఆమె కొట్టింది అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? నేనే ప్రత్యక్ష సాక్ష్యం సార్. నువ్వు గాడేం చెప్తున్నావయ్యా? బజిల్ తింటున్నా సార్. ఎప్పటికైనా ఆ రోజు కూడా నేను కోర్టు టైం అయిపోయి నల్ల బట్టలు తీసేసి సిలగపచ్చ కలర్ రంగు చేసుకుని పల్సర్ బండి మీద పోతున్నా సార్. పోంగా మధ్యలో రోడ్డు మీద ఒక పిల్లని చూసిన. వంకాయ పువ్వు కలర్ డ్రెస్లా, రౌండ్ ఫేసు, కొచ్చ ముక్కు, చిన్న మూతి, బాల్ కటింగ్ హెయిర్ స్టైల్. ఏముంది సార్ పిల్ల? సరే సార్. ఇక గంట మంచి పిల్ల నాకెందుకు పడతా అని చెప్పి సీదా బజ్జీల బండి కడిపోయినా సార్. వీళ్ళు పిల్ల కూడా ఆనే ఉన్నారు. బ్రెడ్ బజ్జీ తింటానికి మావోడు, ఆలు మిరపకాయ బజ్జీ తిందామని ఆమె. లొల్లి ముదిరింది. మావోడు నువ్వు ఇట్లనే చేస్తుంటే రేపటి నుండి బట్టలు ఇండి అన్నాడు. గంటే పిడికిలు పట్టి కడుపులో కూర్చొని ఎక్కువన్నాడు సార్. గంట జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావయ్యా? నేను బ్రెడ్ బజ్జీ తింటున్నా సార్. అసలు ఈ బ్రెడ్ బజ్జీ ఏంటివయ్యా? బ్రెడ్ బజ్జీ కదా సార్ నీకు? బ్రెడ్ టోస్ట్ ఉంటుంది కదా, దాన్ని 2 వక్కలు వేసి పిండిలో ముంచి నూనె వాడైతే బజ్జీ లెక్క బయటకు వస్తుంది. ఉల్లిగడ్డలు వెళ్ళి నిమ్మకాయ విండి ఇస్తారు మామూలుగా.